మిథున్ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటుంది. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో సుఫలితాలు, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని శుభ కార్యక్రమాలను నిర్వహించడం, విందు వినోదాల్లో పాల్గొని కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి, మనస్పర్ధలకు అవకాశం ఉంది. కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి విషయంలో కానీ, ప్రభుత్వ అధికారుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మిథున రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.